తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు వీకోట నుండి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజిన్ పాడైపోవడంతో డ్రైవర్ పక్కన నిలిపివేసి రిపేర్ చేస్తున్నాడు. అదే సమయంలో కర్ణాటకలోని హుబ్లీ నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. మరో 2 నిమిషాల్లో షుగర్ లారీ గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కలప లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కలప లోడు లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఢీకొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సత్తెనపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకతను కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తిరుమల దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం. కనీసం మంచినీళ్లు కూడా దొరకకుండా, తినడానికి తిండి దొరకకుండా, అన్నప్రసాదాలు సరైనటువంటి అన్నప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు. ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్లి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంది. అటువంటి లడ్డును కూడా అపవిత్రం చేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే సూటి ప్రశ్న. ఆవు నెయ్యి మార్కెట్లో కొనాలి అని అంటే 550 నుండి 600 రూపాయల దాకా ఉంది. మరి నీకు 320 రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు. ఎట్లా వస్తుంది 320 రూపాయలకి మంచి ఆవు నెయ్యి? ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుకాయించినట్టు ఇప్పుడు కూడా అబద్ధాలతో అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి చంపలేసుకొని క్షమాపణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని సరఫరా చేసేంత సామర్థ్యం రైతు డైరీకి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి వర్మ సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రైతు డైరీ ద్వారానే నెయ్యి సరఫరా జరగడంపై కూడా అనుమానాలున్నాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం కాకుండా కాపాడాలని పార్టీ నాయకులతో కలిసి వర్మ గోవిందనామస్మరణ చేశారు. అన్నవరం ప్రసాదం విషయమై తనిఖీలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం జరిగింది. డబ్బు కంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సరఫరా చేశారు? నాణ్యత లేని నెయ్యి. అప్పుడున్న అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. 800 రూపాయలు నెయ్యి కేజీ ఉంటే 350కి ఎలాగొస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగొస్తుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది. మన జిల్లాకి సంబంధించి మన రాష్ట్ర ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ సత్యనారాయణ స్వామిలో వైఎస్ఆర్సీపీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో రైతు డైరీ లక్షల కేజీలు ఆర్డర్ ఇచ్చారు. ఒక పక్క సింహాచల దేవస్థానానికి కాంట్రాక్టర్ రైతు డైరీ 344 రూపాయలు సప్లై చేస్తున్నాడు. అదే కాంట్రాక్టర్ అన్నవరం దేవస్థానానికి 538 రూపాయలకి సరఫరా చేస్తున్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ గ్యాప్ చూసుకుంటే సంవత్సరానికి 7 కోట్ల పైగా అధికారులకి
ట్రస్ట్ బోర్డుకి ఈ నిధులు ముట్టాయి. అంటే సింహాచలం ఇంకా దూరం. ఇక్కడ 538 ఎందుకు ఇస్తున్నారు, సింహాచలంలో 344 ఇస్తున్నారు అన్న దాని మీద ఎంక్వైరీ నిగ్గు తేలాలి. అసలు రైతు డైరీ కంపెనీ ఎక్కడుంది, రైతు డైరీ ఎలిజిబిలిటీ ఉందా, అది క్వాలిటీ కంట్రోల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, దాంట్లో టెస్టింగ్ ఎక్విప్మెంట్ అది కరెక్ట్గా ఉందా, దాని యొక్క సామర్థ్యం ఏంటి, రైతు డైరీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి, అసలు రైతు డైరీ ఇదివరకు ఎవరికైనా సప్లై చేసిందా, అంటే ఇదే రైతు డైరీ రోడ్లంట నెయ్యి అమ్మే వాళ్ళ దగ్గర నెయ్యి కొనుక్కుని సప్లై చేసింది అన్నవరానికి. రైతు డైరీకి ఇన్ని లక్షల కేజీ సప్లై చేసి కెపాసిటీ రైతు డైరీకి లేదు. కానీ అన్నవరం ట్రస్ట్ బోర్డు ఎందుకు అంత అలాగా ప్రేమించింది వైసీపీ ట్రస్ట్ బోర్డు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. అక్కడ 538 రూపాయలకి మీరు ఎందుకు కొనాలి, సింహాచలంలో 344 ఎందుకు కొనాలి, అంటే తక్కువ ధరకి ఈ నెయ్యి మార్కెట్లో 700-800 ఉన్న నెయ్యి వచ్చింది అంటే అందులో ఎంత కల్తీ ఉంది. అంచేత ఆ శాంపిల్స్ని తీసుకోవాలి, దాని మీద కూడా మానిటరీ చేసి క్వాలిటీ కంట్రోల్ని వాళ్ళని పంపించి తనిఖీలు చేసి ల్యాబ్ పంపించి దాని మీద తక్షణం చర్యలు తీసుకుని మా జిల్లా ఎలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర పవిత్రత ఏర్పడే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాదం క్వాలిటీ పెరిగే విధంగా చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మధ్యవర్తి కింద టెండర్ ఇచ్చేస్తే రోడ్లంట కొన్న నెయ్యి పట్టుకొచ్చి అన్నవరాన్ని ఇచ్చారా, ఇది నిగ్గు తేలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జనజాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవరా విడుదలవుతున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిశాయి. దీంతో జనజాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవరా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలో ఉత్సాహంగా లోకేష్ ప్రజా దర్బార్, వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అర్జీదారులు. జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష, పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యకలాపాలపై సుదీర్ఘ చర్చ. కల్పవృక్ష వాహనంపై వరసిద్ధి వినాయక స్వామి అభయం, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.